నిజం నీట్గా తయారై బయటికి వెళ్లేలోపు అబద్ధం అత్తర బుత్తర తయారై 60 ఊర్లు తిరిగి వస్తుందట. అగో అట్లనే ఉన్నది నిన్నయాల పెట్రోలు డీజిల్ ముచ్చట కూడా. అరే సరిపోను స్టాక్ ఉందిరా నాయన, ఎవ్వరు రంది పడొద్దు అని సర్కారు వాళ్ళు శిల్కకు చెప్పినట్లు చెప్తున్నా కూడా నడమల ఎవల్లో పొదువోనోళ్ళు లేపిన పుకారు చేయంగా బంకుల కాడ మస్తు గర్ది మోపైతుంది. ఇక చూడుర్రి పెట్రోలు డీజిల్ కోసం ఎట్లా ఎగబడ్డరో జనాలు. చూసిరు కదా, వెనకట నీళ్ళ ట్యాంకీల కాడ నీళ్ల కోసం కొట్లాడుకున్నట్లు బంకుల కాడ పెట్రోల్ కోసం కొట్లాడుకుంటారు జనాలు. ఇది తాడపల్లి కూడా ఇంకా కొవ్వూరు దిక్కైన ముచ్చట. మీది బాసికించి పెట్రోల్ డీజిల్ సరిపోను రాక నో స్టాక్ బోర్డులు పెట్టిరట బంకులోళ్ళు. ఇగేముంది, ఉన్నదన్న నింపుకపోయి దాపెట్టుకోవాలని చెప్పి ప్లాస్టిక్ క్యాన్లు సీసలు అందుకొని ఎగబడ్డరు గీ తీర్లా. నాకు పోయి అంటే నాకు పోయి అనుకుంటా సీసలకు సీసలు నింపుకపోయిర్రు. దొరకనోళ్ళు బంకులతో లొల్లిగిన పెట్టుకుర్రు. అటు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోను ఎక్కడ చూడు పెట్రోల్ తిప్పలే. మరి డీజిల్ పెట్రోల్ అయిపోతుందని పుకారు ఎవడు లేపిండో ఏమో గాని బంకుల కాడ శాంతాడంతా లైన్ కట్టి ఉన్నదంతా ఊడ్చుకోపోయిరు జనాలు. దొరికినోళ్ళు అమ్మాయి అనుకుంటూ పోతే దొరకనోళ్ళు అమ్మ మన పరిస్థితి ఎట్లరా అనుకుంటే ఆన్యపడి కాపులు కాసిర్రు. ఇక ఆటో అన్నలు అయితే బండి నడవకుంటే ఎట్లరా మన బతుకు అనుకుంటే రందిపడ్డారు. అటు నందిగామ, కంచికచెర్ల దిక్కు సుతా ఇదే గోస. ఎర్రటెండల బండ్లు లైన్ కడితే లేదు నో స్టాక్ అని చెప్పి వెనుకకు మలిపిర్రు. ఇక ఏపీలో ఇటు మన తెలంగాణలో సుతా ఇదే కథ. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో వారం రోజుల సంధి ఇదే రసరస. ఎప్పుడు పోయినా సుతా లేదు అయిపోయింది నో స్టాక్ అని చెప్పి బయట బోర్డులు పెడుతున్నాడ బంకులోళ్ళు. దీంతో ఇది బంకాలే కూడా బయట కొట్ట. ఎప్పుడొచ్చినా సుతా లేదని వెనుక మలుపుతారు. ఆయనతో బ్లాకులు అమ్ముకుంటారా ఎట్లా అని గరం అవుతురు జనాలు. ఎర్రటెండల బండ్లు వేసుకుని వస్తే అయిపోయిందని చెప్పి వెనుకకు మలుపుతుర్రు. ఆయనతో ఎండల బండి ఆగిపోతే ఎంత దిప్పలని గుస్తా చేస్తుర్రు. ఇంతోటి దానికి మీ బంక్ ఎందుకు, ఇక బంద్ చేసుకోరి అని గులుక్కుంటా పోతుర్రు. అటు చూస్తేనేమో పెట్రోల్ డీజిల్ సరిపోనుంది, ఎవ్వరు ఎగబడద్దు, లేని కొరత పుట్టించొద్దు అని సర్కారు చెప్తుంది. ఇటు చూస్తేనేమో జనం అవస్థలు గిట్లున్నాయి. మరిగా ఈ తిప్పలను ఎట్లా బాపుతారో ఏమో చూడాలి.